హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు తెలంగాణలో వివిధ న్యూస్ పేపర్లో వచ్చిన విద్యా ఉద్యోగ సమాచారం ఏంటనేది తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి, వీడియోని లైక్ చేయండి. చాలామందికి యూజ్ అయ్యే కంటెంట్ని నేను నా వీడియోస్ ద్వారా మీకు అందజేస్తూ ఉంటాను. తెలుగు మీడియం కనుమరుగు, బడుల్లో ఇంగ్లీష్ మీడియం వైపే పేరెంట్స్ మొగ్గు. ప్రైవేట్ స్కూళ్ళల్లో ఈసారి 1వ తరగతిలో 0.33% తెలుగు మీడియం అడ్మిషన్లు. సర్కారు బడుల్లోనూ 6.7%కే పరిమితం. 2008 నుంచే సర్కారు బడుల్లో ఇంగ్లీష్ మీడియం, 2014 తర్వాత క్రమక్రమంగా తెలుగుకు దూరం. ఈసారి గవర్నమెంట్ స్కూల్లో 10% లోపే తెలుగు అడ్మిషన్లు. 2వ తరగతిలో 11%, 7వ తరగతిలో 14%, 10వ తరగతిలో 24% తెలుగు. ప్రైవేట్ ఎయిడెడ్ స్కూల్లో అంతా ఆంగ్లమయమే. పిల్లలకు మాతృభాష నేర్పించండి. సృజనాత్మకత ఆలోచనలకు మాతృభాష కీలకం. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. సో తెలుగు మీడియం అయితే చాలామంది విద్యార్థులు తీసుకోవట్లేదు, అందరు ఇంగ్లీష్ మీడియం వైపుకే పోతున్నారు కనుక మాతృభాష అనేది మిస్ అవుతుందని చెప్పి కేంద్ర విద్యాశాఖ మంత్రి అయితే చెప్పడం జరిగింది. ఉన్నత విద్యారంగం బలోపేతమే లక్ష్యం. డిగ్రీ సిలబస్ మార్పుపై కసరత్తు. నేడు వీసీలతో ఉన్నత విద్యామండలి సమావేశం. నెక్స్ట్ ఇయర్ వచ్చేసి తెలంగాణలో డిగ్రీ సిలబస్ అయితే పూర్తిగా చేంజ్ కానుంది. బీఏ సెక్యూరిటీ డిఫెన్స్ లా కోర్సు వచ్చే విద్యా సంవత్సరంలో బీఏ సెక్యూరిటీ డిఫెన్స్ లా కోర్సును ఆన్లైన్లో ప్రవేశపెట్టాలని ఉన్నత విద్యామండలి సమాలోచన చేస్తుంది. ఇందుకు సంబంధించి కరికులంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. సో నెక్స్ట్ ఇయర్ డిగ్రీ సిలబస్, డిగ్రీ జాయినింగ్ ప్రాసెస్ టోటల్గా చేంజ్ అయితే కావడం జరుగుతుంది. డిగ్రీలో కొత్తగా వైమానిక కోర్సు, ఉన్నత విద్యామండలి కసరత్తు. రాష్ట్రంలో కొత్తగా డిగ్రీ స్థాయిలో వైమానిక కోర్సులు తేవాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి బాలకృష్ణారెడ్డి తెలిపారు. దీనిపై కసరత్తు ప్రారంభించామని, కోర్సు, సిలబస్, బోధన సిబ్బందిపై చర్చిస్తున్నామని చెప్పారు. సో నెక్స్ట్ ఇయర్ నుంచి డిగ్రీలో విమాన కోర్సులు ప్రవేశపెట్టడం జరుగుతుంది. సో ఫస్ట్ కొన్ని కాలేజీలలో ప్రవేశపెట్టి ఏ విధంగా నడుస్తుందని చెప్పి నెక్స్ట్ ఇయర్ నుంచి కంప్లీట్గా ప్రొవైడ్ చేసే అవకాశం ఉంటుంది. దోస్తు కటీఫ్. మనకు తెలంగాణలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ జాయిన్ అవ్వాలంటే దోస్తు కౌన్సిలింగ్లో అయితే పాల్గొనాల్సి ఉంటుంది. అయితే ఈ దోస్తు కౌన్సిలింగ్ ఉంచాలా వద్దా అనేది అభిప్రాయాలు అయితే సేకరిస్తున్నారు. దోస్తు కటీఫ్ డిగ్రీ ఆన్లైన్ అడ్మిషన్లకు సర్కార్ స్వస్తి చెప్పే యోచన. భారీగా మిగిలిపోతున్న సీట్లు, ముందే జాగ్రత్త పడుతున్న ప్రైవేట్ కాలేజీలు. దీంతో వచ్చే సంవత్సరం నుంచి పాత పద్ధతిలోనే ప్రవేశాలు. దోస్తుపై ఉన్నత విద్యామండలి మనోగతం. త్వరలో ప్రభుత్వానికి నివేదిక. ఈ దోస్తు కౌన్సిలింగ్లో పాల్గొనడం వల్ల చాలామంది విద్యార్థులు అంటే వారికి తెలియక కౌన్సిలింగ్లో అయితే పాల్గొంటలేరు, డిగ్రీలో జాయిన్ అవుతలేదని చెప్పి కాలేజీ యాజమాన్యాలు చెప్తున్నారు. అయితే గవర్నమెంట్ ఏంటంటే ఈ దోస్తు కౌన్సిలింగ్ ద్వారా డిగ్రీలో జాయిన్ అయితే అందరికీ పారదర్శకత ఉంటుందని చెప్పడం జరుగుతుంది. సో మ్యాక్సిమం దోస్తు కౌన్సిలింగ్ వచ్చే సంవత్సరం తీసే అవకాశమే ఉంది. చాలా సీట్లు, దాదాపుగా 2 lakhs to 3 lakhs సీట్లు అనేవి మిగిలిపోతున్నాయి ఎవ్రీ ఇయర్. సో దోస్తుపై భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. కొంతమంది ఉండాలంటున్నారు, కొంతమంది ఉపయోగం లేదంటున్నారు. అన్ని వైపుల నుంచి పరిశీలన జరుపుతున్నాం. మార్పులు అనివార్యం అనిపిస్తే తప్పకుండా చేస్తాం. ఉన్నత విద్యామండలి చైర్మన్. అయితే ఉన్నత విద్యామండలి మాజీ చైర్మన్ ఏం చెప్తున్నారు? సాంకేతిక అభివృద్ధి చెందిన ఈ కాలంలో దోస్తు వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. పేద ధనిక తారతమ్యం లేకుండా, వ్యాయ ప్రయాసాలు లేకుండా సీట్లు పొందుతున్నారు. ఇంట్లో కూర్చొని ఖర్చు లేకుండా ఎక్కడైనా సీటు వచ్చే పారదర్శకత దోస్తు వల్లే సాధ్యం. దీన్ని వెత్తివేస్తే విద్యార్థులకు ఇబ్బంది అవుతుందని చెప్తున్నారు. సో ఈ దోస్తు వల్ల ఏంటంటే మీకు వచ్చిన మార్క్స్ బట్టి మీకైతే కాలేజ్ రావడం జరుగుతుంది. ఈ దోస్తు తీసేస్తే మీ ఇష్టం ఉన్న కాలేజ్లో మీరు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. మేలో ఇంజనీరింగ్ సెట్, వీలైనంత త్వరగా కౌన్సిలింగ్. ఆగస్టులో క్లాసులు మొదలు. టీఎస్కు ఉన్నత విద్యామండలి స్పష్టీకరణ. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాన్ని నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఈఏపీ సెట్ను ఎప్పట్లాగానే మే నెలలో నిర్వహించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. మనకు తెలంగాణలో ఎంసెట్ వచ్చేసి మే నెలలో కండక్ట్ చేస్తారు ఈ ఇయర్. ఎందుకు అంటే ఇంటర్మీడియట్ పరీక్షలు, జేడబ్ల్యూ మెయిన్స్, అడ్వాన్స్డ్ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఈఏపీ సెట్ తేదీ ఖరారుపై మరో 3 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అంటే నెక్స్ట్ వీక్ వచ్చేసి మనకు తెలంగాణ ఎంసెట్ యొక్క ఎగ్జామ్ డేట్స్ అయితే రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఈ సంవత్సరం కూడా మేలోనే ఎగ్జామ్ పెట్టి ఆగస్టులో క్లాసులు స్టార్ట్ చేయాలని భావిస్తున్నారు.
జగ్జేత మన గుకేష్ ప్రపంచ చెస్ రారాజుగా దొమ్మరాజు గుకేష్ 18 ఏళ్లకే వరల్డ్ ఛాంపియన్గా నిలిచిన భారత గ్రాండ్ మాస్టర్ విశ్వనాథ్ ఆనంద్ తర్వాత ఈ ఘనత సాధించిన భారత ఆటగాడిగా గుర్తింపు. చివరి గేమ్లో డిన్ లిరెన్పై గెలుపు. సో ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది. ప్రపంచ చెస్ రారాజుగా దొమ్మరాజు గుకేష్. ఇవి వచ్చేసి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, బ్యాంకింగ్ అవేర్నెస్ రావడం జరిగింది. నెక్స్ట్ ప్లేస్మెంట్స్లో ఎంబీఏ టాప్ 78%తో అగ్రస్థానంలో ఎంబీఏ గ్రాడ్యుయేట్లు, 71%తో ఇంజనీరింగ్, ఎంసీఏ గ్రాడ్యుయేట్లు. ఇండియా స్కిల్స్ నివేదిక వెల్లడి. ఇండియా స్కిల్స్ అనేది ఏ గ్రూప్ వాళ్ళకి ఎక్కువ జాబ్స్ వస్తున్నాయి అని చెప్పి ఒక సర్వే అయితే చేయడం జరిగింది. ఇందులో ఎంబీఏ చదివిన వాళ్ళకి 78%, అంటే 100లో 78 మెంబర్స్కి అయితే జాబ్ వస్తుందని చెప్తున్నారు. బీఈ బీటెక్ వాళ్ళకి 71.5, ఎంసీఏ 71. ఈ విధంగా అన్ని గ్రూపులు లాస్ట్ చూసుకుంటే పాలిటెక్నిక్ వాళ్ళకు 29% అయితే రావడం జరుగుతుంది. ఈ మేరకు ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2025 వెల్లడించింది. 2025 ఇండియా స్కిల్స్ రిపోర్ట్ ప్రకారం ఎంబీఏ చేసిన గ్రాడ్యుయేట్స్కి ఎక్కువ జాబ్స్ వస్తున్నాయి. టెట్ షెడ్యూల్ విడుదల చేయాలి. మనకు టెట్ ఎగ్జామ్స్ వచ్చేసి జనవరి 1 నుంచి 20 వరకు అని చెప్పారు. బట్ ఏ రోజు ఏ పేపర్ అనేది మనకి ఇంకా షెడ్యూల్ అయితే రిలీజ్ చేయలేదు. సో తొందరగా టెట్ షెడ్యూల్ రిలీజ్ చేస్తే అభ్యర్థులు పూర్తిగా సన్నద్ధం కావడానికి వీలవుతుందని పేర్కొన్నారు. టెట్ పరీక్షల నిర్వహణ సమయంలో ఇతర పరీక్షలు ఉంటే ఆ తేదీలను మినహాయించి షెడ్యూల్ విడుదల చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మనకు వచ్చేసి తెలంగాణలో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ మార్చి 3 నుంచి షెడ్యూల్ అయితే రెడీ చేసుకున్నారు బోర్డు. ఆ షెడ్యూల్ని వచ్చేసి గవర్నమెంట్కి పంపించి ఫైనలైజ్ చేసేసి మనకు నెక్స్ట్ వీక్ లోపు తెలంగాణ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ టైం టేబుల్ అయితే రిలీజ్ చేస్తారు. ప్రాక్టికల్ ఎగ్జామ్స్ వచ్చేసి ఫిబ్రవరి 1st వీక్లో కండక్ట్ చేస్తారు. మార్చి 3 నుంచి మార్చి మొత్తం ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలని గవర్నమెంట్ అయితే ఆలోచిస్తుంది. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ అండ్ 10th క్లాస్ టైం టేబుల్స్ అయితే రిలీజ్ చేశారు. మన తెలంగాణలో నెక్స్ట్ వీక్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. దిస్ ఈజ్ ద ఆల్ న్యూస్ పేపర్స్ ఆర్టికల్స్. నెక్స్ట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ రావడం జరిగింది. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.